రమేష్ అన్న పట్టుకో చాలా మూమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించాలని చెప్పి మోడల్ డిఎస్సి రాబోయే జరిగే డిఎస్సికి నమూనాగా మా సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 2 కేంద్రాలు, ఒకటి అనంతపురం మరియు గుంతకల్లో ఏర్పాటు చేశాం. 2000 పైచులుగా విద్యార్థులు ఇందులో అభ్యర్థులు పాల్గొన్నారు. వారందరికీ డిఎస్సి మీద అవగాహన ఉండాలని చెప్పి నమూనా డిఎస్సిని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబికా లక్ష్మణ్ గారు, జిల్లా ఎంపీ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాబోయే భవిష్యత్తులో జరిగే డిఎస్సికి ఎటువంటి ఆటంకాలు కలుక్కోకుండా ఇది మోడల్ నమూనా పరీక్షని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అభ్యర్థులందరినీ అభ్యర్థించాం. పెద్ద ఎత్తున యువత ఇందులో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కుమాంజలి. అలాగే మా కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కుమాంజలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాడు మోడల్ డిఎస్సి పరీక్షా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మోడల్ టెస్ట్లో పాల్గొని భవిష్యత్తులో జరిగేటువంటి ముఖ్య పరీక్షల్లో కూడా వాళ్ళు ఒక విజయాన్ని సాధించే దిశగా ఈరోజు ప్రయత్నాన్ని మొదలుపెట్టినారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువతకి మంచి చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టి యువతీ యువకులందరికీ నిరుద్యోగంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక డిఎస్సి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు 16,000 మంది పైచులకు ఈరోజు డిఎస్సి పోస్టులని ఈరోజు అనౌన్స్ చేయడమే కాదు, అతి త్వరలోనే ఆ యొక్క పరీక్ష నిర్వహణ కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు ఈరోజు ఒక మోడల్ టెస్ట్ని ఏర్పాటు చేసి వారికి ఒక అవగాహన కార్యక్రమం, భవిష్యత్తులో అటెండ్ చేసేటువంటి పరీక్షల్లో ఏ విధంగా పాల్గొనాలి, ఇక్కడ ఈ టెస్ట్ పేపర్ ద్వారా వాళ్ళ తప్పొప్పులు, అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఏదన్నా కష్టపడి ఇంకా చదవాల్సి వస్తే చదవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో ఈరోజు దాదాపుగా నా తెలిసినంత ఒక 1000 మంది పైచులకు ఇక్కడ విద్యార్థులు ఈరోజు ఈ యొక్క టెస్ట్లో పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఆరంభించి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అవకాశం ఇది. ఎందుకంటే డిఎస్సి అనేది దాదాపు గత 5 సంవత్సరాల పరిపాలనలో అందరినీ ద్రాక్ష పండ్లాగా తయారైపోయింది. ఎంతోమంది యువకులు ఎదురు చూసినారు డిఎస్సి కోసం. అది ఇప్పుడు ఇచ్చారు కాబట్టి వేలాది మంది కాదు, లక్షలాది మంది ఈరోజు పోటీ పడుతున్నారు. సో ఈ పోటీలో చాలామంది నెగ్గాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విషయంగా ఈరోజు మోడల్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారి కూడా డిఎస్సిని అనౌన్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మిగతా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిఎస్సి ఇచ్చిన దాఖలా కనిపిస్తూ లేదు. ఈరోజు మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి కలుపుకుంటూ పోతే ఈరోజు 1,00,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఎటువంటి సందేహంలో చెప్పుకోవడంలో. ఎందుకంటే ఎప్పటికి కూడా అవకాశాలు యువకులకి ముందుండి నిరుద్యోగ అవకాశాలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు ఈరోజు ప్రధానమైనటువంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి, ఐటీ పరిశ్రమలు కావచ్చు, అటు సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ ఎనర్జీ సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా టీసీఎస్ ఈ మధ్యన వైజాగ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా యువతకు ఎక్కువ మందికి అవకాశం లభించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి యువత కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో నారా లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ తప్పకుండా అవకాశాలు లభిస్తాయనేటువంటి భావంతో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరూ కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే అనంత నగరంలో ఒక 5 రోజుల క్రితం నారా లోకేష్ గారు గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి గ్రామంలో సోలార్ మరియు విండ్ పవర్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని 22,000 కోట్ల రూపాయలు విలువ చేసిన ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా కూడా దాదాపుగా అనంతపురం జిల్లా వాసులకు దాదాపు 10,000 మంది పైచీలకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ భవిష్యత్తులో అంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. న్యూఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మన లేపాక్షి, అదేవిధంగా కర్నూలు ఓరవకల్లు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
పెద్ద ఎత్తున యాపిల్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్స్ కూడా రావాలి, ఇక్కడ ఆ ప్రాజెక్టు రావాలనేటువంటి ఒక ఆలోచనతో వారు ముందడుగేస్తున్నారు. ఒక 3 నెలల కాలంలోనే అవి కూడా కార్యరూపం దాల్చి మన ప్రాంతంలో ఎలక్ట్రానిక్ హబ్తో పాటు ఆటోమొబైల్ హబ్ రెండు కూడా సైమిల్టేనియస్గా వెళ్తూ మరొక పక్క హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాను మారుస్తూ ఈ మూడింటి మీద ప్రధానమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి మనందరికీ కూడా అవకాశాలు మెరుగ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేమందరూ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఈ డిఎస్సి ఉపయోగించి చేసుకుని అందరూ ఉత్తీర్ణులు కావాలి, మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో